సర్ప్రైజ్ ఏమనుకుంటున్నారా మీరు? మొత్తం మేకప్ కిట్ అంతా బ్యాగ్ లో పట్టుకొని వచ్చేసింది. ఒరిజినల్ ఫ్లేవర్ కంటే వీళ్ళు ఏమైనా కొత్త ఫ్లేవర్ లాంచ్ చేస్తే మాత్రం పక్కగా తేడా కొడుతుంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో కూడా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది గైస్. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పాను, మన చూరోగాడు లైక్ ఇలాగా హెల్త్ బాగోకపోవడం లేకపోతే కరెక్ట్ గా టైం ఇవ్వకపోవడం వల్ల ఏమైనా స్ట్రెస్ గా అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు ఏ షూట్ లో ఉంటాం, ఎక్కడికి బయటికి వెళ్తాం ఏంటి అనేది మనకి అంత షెడ్యూల్ ప్రిపేర్డ్ గా ఉండదు కదా. సో కరెక్ట్ గా టైం ఇవ్వకపోవడం గానీ ఏమైనా చేస్తే క్యాట్స్ బేగా స్ట్రెస్ అయిపోతాయి. దానివల్ల మళ్ళీ ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకే ఎవరికైనా ఇచ్చేద్దామేమో, లైక్ ఎవరైనా బాగా చూసుకున్న వాళ్ళు మా ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నాం గానీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత ప్రేమగా తెచ్చుకొని మళ్ళీ ఇచ్చేస్తే అదొక బాధ. సో అందుకని చెప్పి ఈ వీడియోలోని చూరోగాడికి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సర్ప్రైజ్ అంటే మీకు కూడా అర్థమైపోయి ఉంటది. సో అది ఎలాంటి సర్ప్రైజ్ అనేది మీకు వీడియో ముందులో తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. గైస్ సర్ప్రైజ్ ఏమనుకుంటున్నారా మీరు? సర్ప్రైజ్ ఏం లేదు. సుత్తి సర్ప్రైజ్ ఎందుకు? నీకు తెలుసా సర్ప్రైజ్? ఏంటి చెప్పక సర్ప్రైజ్ ఊరికే ఏం లేదు గైస్. హీరోకి ఒక తోడుని తీసుకోవడానికి వచ్చా. పాప మొంట్రోడ్ అయిపోతున్నాడు కదా, కొద్దిగా తోడు తీసుకుందాం అని చెప్పి ఒక ప్లేస్ కి వచ్చాం. ఫైనల్ అయితే మీకు చూపిస్తాను వీడియోలో. గైస్ ఇప్పుడే పిల్లిల దగ్గరికి వచ్చాం. చూడండి బెడ్ మొత్తం పిల్లిలు ఎలా తిరుగుతున్నాయో. ఇవి పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? పిల్లలు 45 days అవుతుందా? ఓకే. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇది చూరో లాగా ఉందా? చూరో కలరా ఇది? ఓకే ఓకే. రెండు ఇదేంటి? ఇటు సైడ్ ఒక ఈ కలర్ చూడండి, ఇటు సైడ్ బ్లూ ఐస్ వచ్చాయి, ఇటు సైడ్ వచ్చేసరికి బ్రౌన్ ఐస్. ఇవి రేరే కొద్దిగా. అండ్ ఈ కలర్ చూడండి, ఈ కలర్ చాలా బాగుంది అసలు. ఒకసారి దీన్ని ఎత్తుకో. దూకేకరా. వైట్ కూడా మనకి బ్లూ ఐస్ వచ్చాయి. ఏది ఐస్ ఏవి? అమ్మో క్యూట్. ఇదిగో బ్లూ ఐస్. అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ బ్లాక్. చీకట్లో చూస్తే భయపడిపోతారే దీన్ని, పక్కా భయపడిపోతారు. అక్కడ కూర్చున్నట్టు కరెంట్ పోతే ఇంక కనిపించాడు వీడు. వైట్ ఒక బ్లాక్ ఒక ఈ కలర్ వచ్చిందా పిల్లల్లో? క్రాసింగ్ ఏది బ్లాక్ తో చేపించారా? వైట్ క్రాసింగ్ ఇప్పుడు బ్లాక్ ఎలా పుట్టాడు? చూడండి మొత్తం గ్రేష్ కలర్ వచ్చింది పైన, కిందన బ్లాక్ ది కొద్దిగా రేర్ కలర్. కానీ ఈ పిల్లి ఎవరికి ఎవరంట స్పెషల్ కలర్ కదా, పెంచుకుంటారు. ఇది చాలా యాక్టివ్ గా ఉంటది అందరినీ. చూరోగాడు కూడా ఇదే కలర్. కొద్దిగా గైస్ ఫైనల్ గా ఒకటైతే తీసేసుకున్నా. అంటే నార్మల్ గా క్రాసింగ్ చేసిన తర్వాత పిల్లలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మనం కూడా వచ్చి కొద్దిగా తగ్గించేస్తానంటే వచ్చి తీసుకున్నాం. మనం ఆల్మోస్ట్ 45 days క్రాస్ అయింది. మీకు రివీల్ చేయనా ఏ పిల్లి తీసుకున్నామో మేము? బ్లూ ఐస్. ఆ కళ్ళు చూడండి గైస్, బ్లూగా ఎంత బాగున్నాయో, ఓషన్ కలర్. బాబా చూరోగాడికి తోడు అంత మంచి కళ్ళు. ఆ కళ్ళు చూసి పెద్ద అయిపోతాడు ఎవరో చూరో. ఫస్ట్ ఐశ్వర్య రాయ్ పిల్లి కళ్ళు. అది ఇది పిల్లి కళ్ళే కానీ అది వేరే కలరు. ఇది కంప్లీట్ మనకి బ్లూ ఐస్ అయితే వచ్చింది. చూరో యాక్సెప్ట్ చేస్తాడో లేదో అది పెద్ద టాస్క్ ఇప్పుడు. సో ఒకసారి చూరో దగ్గర పట్టుకెళ్ళి మన సర్ప్రైజ్ ఈ బ్లూ ఐస్ క్యాట్ ను ఒకసారి చూపిద్దాం. చూడండి గైస్ ఎలా ఉందో, చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇటు చూడమ్మా, చూడు. వా ఇటు చూడు. సారీ. ఇప్పుడు వీడిని చూసాక చూరోగాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. చూరు ఎలా ఉంది చూరు. అరే ఏంట్రా హిస్ చేయట్లేదు నువ్వు? అబ్బో ఏంట్రా ఎలా హిస్ చేస్తున్నాడు చూడండి. ఎందుకు అలా హిస్ చేస్తున్నావు? అమ్మో ఎలా హిస్ చేస్తున్నాడో చూసారా దీన్ని? బో రే అసలు ఆ స్కై కలర్, ఆడు కళ్ళు కలర్ ఒకలాగుండి ఎంత బాగుందో. ఆడప్పుడే ఫీల్ అయిపోయాడు రా, ఎవరినో ఎత్తేసుకుంటున్నాడు వీడు అని. అమ్మో వద్దు చూరు. ఒక పక్క చూరు, ఒక పక్క పేరేం లేదు. దీనికి ఏం పేరు పెడదాం చెప్పండి? బ్లూ ఐస్ ఉంది, మంచి క్యూట్ గా ఉండాలి పేరు. వీడు చాలా బరువు అయ్యాడు మీద. ఇంకొక కొత్త మెంబర్ యాడ్ అయ్యాడు మన ఫ్యామిలీలోకి. చూడండి వైట్ రెండు సబ్బుతో ఉతికినట్టు ఉన్నారు. అరొక కలిసిపోండ్రా, ఇద్దరు ఆడుకోండ్రా. ఈ రోజు నుంచి నువ్వే చూసుకోవాలరా దాన్ని. నిన్న టానిక్ వేసిన తర్వాత సెట్ అయ్యాడు. అండ్ వెయిట్ కూడా పెరిగాడు కొద్దిగా, మంచిగా రిబ్స్ కూడా టచ్ అవడం మానేసింది, బాగా పెరిగాడు. సో ఇప్పుడు చూరోకి తోడు తల్ల హెయిర్ ది. దీనికి ఏం పేరు పెడదాం మీరే చెప్పండి కింద కామెంట్స్ లో. సో గైస్ ఎలా అనిపించింది సర్ప్రైజ్? చూడండి ఇది ఎంత క్యూట్ గా ఈ పాకెట్ లో పడుకుందో. వీడు చూడండి
బ్యాక్ సైడ్ అలిగేసి పడుకున్నాడు. దాట్స్ ద సర్ప్రైజ్ గైస్. అండ్ నిన్నటి వీడియోలోని ఎవరో అన్నారు క్యాట్ ది మనం చూరోకి హాస్పిటల్ పట్టుకెళ్ళాం కదా, ఆ క్యాట్ కి ఎందుకు బ్రో అంత హడావిడి, అసలు క్యాట్ కి అంత చూపించడం ఇది కదా, పోతే దానికి అంత హడావిడి చేయాల్సిన అవసరం లేదని ఎవడో కామెంట్ పెట్టాడు. అంటే నేను కూడా అలాగే అనుకునేవాడిని ఒకప్పుడు, ఎవరైనా క్యాట్స్ పెంచుకుంటే క్యాటే కదా పెంచుకుంటున్నారు, లేకపోతే డాగే కదా పెంచుకుంటున్నారు, అవి ఉన్నంత కాలం ఉంటాయి, తర్వాత చచ్చిపోతే ఏంటి అంత, అంటే లైఫ్ లో మేజర్ డిఫరెన్స్ ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు అంతకు ముందు, ఎందుకంటే నేను ఎప్పుడు పెంచలేదు కాబట్టి. అంటే లైక్ ఆ మనిషి పెట్టిన కామెంట్ కూడా నేను చెప్పేది అదే, మేబీ పెట్స్ ని పెంచేటోళ్ళని అడిగితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే వన్స్ నేను తెచ్చిన ఒక 10 days దాకా నాకు అంత ఏమి అంత లైక్ అంత బాండింగ్ ఏం లేదు. ఓకే ఈ అమ్మాయి పెంచుకుంటుంది కదా, పెంచుకోవడానికి ఇచ్చేసాం కదా, అంతే కదా, దాని మటుగా తిరుగుతుంది, ఒక నెలకి ఇంత ఫుడ్ గానీ పెట్టేస్తే అయిపోద్దిలే అనుకున్నాను. కానీ మీకు వన్స్ వాటితో అటాచ్మెంట్ వచ్చిన తర్వాత వాటికి వచ్చిన చిన్న ఫీవర్ 1% 1 degree టెంపరేచర్ పెరిగినా సరే మీలో ఆ బాధ ఉంటది. అర్థమవుతుందా? ఇది ఓన్లీ పెట్ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీ అంటే దీని మీద మీరు కూడా కింద రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఒక పెట్టే కదా, ఆ డాగ్ కి క్యాట్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, వీడియోలో చూపించి అంత హడావిడి చేస్తున్నారు ఏంటి, దానికి ఏమైనా అయిపోతే డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళి అంత హడావిడి చేస్తున్నారు ఏంటి అని అంటున్నారు. ఇంకా దాని గురించి నేను ఇమ్మెచ్యూర్ కామెంట్ అనిపించింది అది నాకైతే. నీకు ఏమనిపించింది? పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన. నువ్వు పందిని ఎందుకు లావుతున్నావు పాపం? మొన్న మా ఓడి వెళ్ళి పందికి ఆపేసి నీకు పాన్స్ పౌడర్ వాసన తెలుసా అని అడుగుతున్నాడు. ఎవడు మొన్న సెప్స్ విలేజ్ లో మీకు చూపించాను కదా నిన్న, కోడిని పందికి పట్టుకెళ్లకుండా కోసాడు, ఆడెళ్ళి పంది దగ్గరికి వెళ్ళి పంది నీకు పాన్స్ పౌడర్ వాసన తెలుసా, పంది అవుతా పిల్లల కోసం మాట్లాడినప్పుడు. ఏదైనా సరే గైస్, ఈవెన్ ప్యారెట్ గానీ, కొంతమంది ప్యారెట్స్ బర్డ్స్ కి బాగా అటాచ్ అయ్యి ఉంటారు. బర్డ్ చనిపోయినా బర్డ్ కి ఏమైనా సరే వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అంటే కంప్లీట్ డిప్రెషన్ అనగాని ఆ మైండ్ లోని వాళ్ళ లైక్ ఒక స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు పెట్స్ ని పెంచుకునేటోళ్ళు. అంటే మనం క్యాజువల్ బ్లాగ్స్ చేస్తున్నాం, డైలీ మన లైఫ్ లో జరిగింది మనం చూపిస్తున్నాం కాబట్టి మన లైఫ్ లోని ఇప్పుడు ఒక కొత్త క్యాట్ వచ్చింది, ఇది మన లైఫ్ లో ఉంటది, దాని గురించి అప్డేట్లు ఇవ్వడం, అది అప్డేట్స్ కోసం అడిగేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అది నేను అప్డేట్స్ ఇస్తున్నాను. జస్ట్ ఫీల్ అయింది గైస్ ఆ కామెంట్ చూసి. సో మీలోని కార్ డ్రైవింగ్ పార్ట్ 2 అడిగారు కాబట్టి కార్ డ్రైవింగ్ పార్ట్ 2 వీడియో కూడా మేము షూట్ చేసేసి అప్లోడ్ చేస్తాం. ఆ తర్వాత నేను ప్లేసెస్ చెప్పాను కదా, కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం అని చెప్పి, ఆ ప్లేసెస్ అండ్ దాంతో పాటు వైజాగ్ లో ప్లేసెస్, కంప్లీట్ మీకు ఫుడ్ వీడియోస్, ఈ మధ్య కాలంలో క్యాజువల్ వ్లాగ్స్ వచ్చాయి, మీరు అవి కూడా చూసి ఎంకరేజ్ చేశారు. సో బ్యాక్ టు మన వ్లాగ్స్ లో ఎనర్జీ తగ్గుతుంది, ఆ ముందు వీడియోస్ లాగా వైబ్ రావట్లేదు అంటున్నారు. ఇంకా కంప్లీట్ ఆ కంటెంట్ మీద అయితే ఫోకస్ చేస్తాను. సో ఈ రోజు వీడియో అండ్ కార్ డ్రైవింగ్ పార్ట్ 2 తర్వాత మనకి మెయిన్ రెస్టారెంట్ కంటెంట్, ఫుడ్ కంటెంట్ అయితే గట్టిగా వస్తుంది. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అండ్ పక్కగా స్టార్ట్ చేసింది అసలుకేమన్నా నల్ల ప్రాణంలో, అందులోని డార్క్ సర్కిల్స్ ఇంకా వచ్చేస్తే అసలు డార్క్ సర్కిల్ ఉంటున్నట్టు కూడా కనిపించట్లేదు. సో ఇందాకే మనం నార్మల్ గా రెడ్ బుల్ తాగుతుంటాం, బట్ ఇందాక ఆన్లైన్ లో చూసా కొత్త రెడ్ బుల్ పింక్ అని వచ్చింది గైస్. ఇది ద పింక్ ఎడిషన్ అంట రెడ్ బుల్, ఇది వైట్ పీచ్ ఫ్లేవర్ అంట. రెడ్ బుల్ లోని ఈ మధ్యన చాలా ఫ్లేవర్స్ కూడా దించుతున్నాడు. కొద్దిగా హెల్ప్ చేయవా, తీవా, పాండ్స్ పౌడర్ దూరిపోతుంది అందులో. ఓకే ఓకే థ్యాంక్స్ జెస్సీ. ఒరిజినల్ ఫ్లేవర్ కంటే వీళ్ళు ఏమైనా కొత్త ఫ్లేవర్ లాంచ్ చేస్తే మాత్రం పక్కగా తేడా కొడుతుంది. పర్లే తాగొచ్చు. నేను నార్మల్ గా షుగర్ ఫ్రీ రెడ్ బుల్ ప్రిఫర్ చేస్తాను. మీలో ఎంతమంది రెడ్ బుల్ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ పింక్ ఫ్లేవర్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది ఏకంగా చూడండి గైస్, ఏవో కాంపాక్ట్లు ఏవేవో రాసేస్తుంది. కాంపాక్ట్ కాదు ఇది, కన్సీలర్. ఇవన్నీ ఏంటి డ్రైవింగ్ పార్ట్ 2 కేగా మేకప్ అంతా. గైస్ బిహైండ్ ద సీన్స్ నేను ఇలాగే ఉంటాను, డ్రైవింగ్ పార్ట్ 2 లో కూడా నేను ఇలాగే కనిపిస్తాను. కానీ ఈ పిల్ల చూడండి మొత్తం మేకప్ కిట్ అంతా బ్యాగ్ లో పట్టుకొని వచ్చేసింది. సో రేపు మీకు కార్ డ్రైవింగ్ పార్ట్ 2 వీడియో వస్తుంది. ప్రెసెంట్ ఈ వీడియో నేను ఎంతర్టైన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.